అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం బొందలపల్లి గ్రామం పసుపురేటి శ్రీనివాస్ 12 ఎకరాల 69 సెంట్ల భూమికి దారి కోసం 3 ఏళ్ల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగలేదంటూ కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. ఇచ్చిన వినతి పత్రాలు పెరుగుతున్నాయి కానీ నా భూమికి రాస్తా మాత్రం కనపరచడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి ఎంఆర్ఓకి తన బాధను వెల్లడించుకున్నా సరే చేస్తామంటారు, అంతలోనే వారికి ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ నా ఆవేదన అర్థం చేసుకుని నా భూమికి దారి కల్పించాలంటూ శ్రీనివాస్ కోరారు. నా పేరు పసుపులేటి శ్రీనివాసులు, రాయదుర్గం మండలము బొందనపల్లి గ్రామానికి సంబంధించిన భూములలో 12 ఎకరాల 69 సెంట్లు భూమి ఉందని రీసర్వే యందు కన్ఫర్మ్ చేసినారు. అదేవిధంగా దారి సమస్య కూడా సెటిల్ చేయమని చెప్పాను. ఆ విషయంలో వంక పక్కన రస్తా ఉంది అనమాట. గత 50 సంవత్సరాలుగా తిరుగుతున్నాను నేను. 2 సంవత్సరాల నుంచి రోడ్డు దగ్గర ఉన్నటువంటి 41-5 సర్వే నెంబర్ అతను 2 సంవత్సరాల నుండి దారి లేకుండా చేశారు. నా బోర్డులన్నీ ఎండిపోయినాయి. జిల్లా సర్వేయర్ గారు కూడా తప్పకుండా రీసర్వే యందు నీకు దారి చూపిస్తారు మండల రెవెన్యూ అధికారి అని తెలిపినారు. 18/12 గ్రామ సభ ఎందు 18/12/25 గ్రామ సభ ఎందు మండల రెవెన్యూ అధికారి గారు అందరి సమక్షంలో మీకు గట్లు మార్చి మీ ఎవరి భూమి వాళ్ళు కేటాయిస్తూ మీకు వంక పక్కన గల భూమి ఎందు అదనపు భూమి ఎందు దారి ఏర్పాటు చేస్తానని ఎంఆర్ఓ గారు తెలిపినారు. తదుపరి ఆయన ఆర్డీఓ పర్మిషన్ మీద వెళ్ళిపోయినారు ఒక ఆయన. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఎంఆర్ఓ వచ్చినాడు. 2/2/26 తారీఖున మండల రెవెన్యూ అధికారి పొలం దగ్గరకు వచ్చి వంక ప్రక్కన గల భూమిని పరిశీలిస్తుండగా మండల సర్వేయరు బండి రస్తా ఉందని చెప్పి సర్వే మ్యాప్ ద్వారా చూపిస్తున్నారు. అది చూసిన వెంటనే అతను 41/5 సర్వే హక్కుదారుడు వచ్చి మీ మీద కోర్టులో దావా వేస్తానని చెప్పి అట్రాసిటీ కేసులు పెడతానని ఎంఆర్ఓ గారిని, మండల సర్వేయర్ను, గ్రామ సర్వే సిబ్బంది అందరినీ బెదిరించుచున్నాడు. ఎవరు ఆయన బెదిరించి? ఆయన 41/5 సర్వే నంబర్ అతను. ఆయన పేరు కిష్ట, అంగడి కిష్ట అంటారు. 41/5 భూమి హక్కుదారుడు. ముఖ్యంగా అంటే మీరు ఇంత ముందు రీసర్వేలో మొత్తం మీకు రస్తా ఇస్తామని చెప్పి సెటిల్ చేసినాడు ఎంఆర్ఓ గారు. అయిపోయింది. దారి మాత్రం సెటిల్ చేయాలి అంతే. భూమి తక్కువ ఉంటే సెటిల్ చేసినారు. రస్తా సెటిల్ చేయలేదు. రస్తా ఖచ్చితంగా గట్లు మార్చైనా సరే సెటిల్ చేస్తామని చెప్పిన. అదనపు భూమి ఉంది అక్కడ పక్కన. మిగులు భూమి అయితే ఉంది. మిగులు భూమి అంటారు దాన్ని, అదనపు భూమి అంటారు. అది యాక్చువల్ గా ఆ ఒరిజినల్ పట్టా వచ్చి సయ్యద్ అబ్దుల్ రజాక్ అనేటువంటి భూమి అయింది ఒరిజినల్ గా. ఆయన పేదవాళ్ళు అని చెప్పి దానంగా ఇచ్చేసినాడు. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు అంటూ ఏమి లేవు వాళ్ళకు. అది ప్రభుత్వ భూమి అంటారా మీరు? ఆయన ఫ్రీగా ఇచ్చేసాడు. ఆ రోజు ల్యాండ్ సీలింగ్ లో ఇచ్చేసాడు 1956 లో. ఇంకా 50 సంవత్సరాలు పోయబడి అదే వంక ప్రక్కన దారిలో వ్యవసాయాలు చేసి దారి గుండా పోతూ వస్తూ వ్యవసాయాలు చేసుకుంటున్నారు. అంటే నీ పొలానికి దారి లేదు. ఆ సమస్య 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా నేను. జిల్లా కలెక్టర్ గారు తెలిపినాము. ఫీజు కూడా కట్టినా, 1800 రూపాయలు ఫీజు కూడా కట్టినా. ల్యాండ్ సర్వే రికార్డ్స్ నాకు దారి చూపించాలి కానీ ఎట్లా బోర్లు వేయించాను. 2 బోర్లు వేస్ట్ అయిపోయినాయి. నాకు 6 లక్షల రూపాయలు కట్టినా, బోర్లు ఖర్చు పెట్టినా. నాకు న్యాయం జరగాలి కదా. 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా నేను. రీసర్వే ఎందుకు ఖచ్చితంగా దారి సమస్య సెటిల్ చేస్తారని చెప్పి జిల్లా సర్వేయర్ గారు తెలిపినారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్, జిల్లా సర్వేయర్ అంటే. మరి ఎందుకు డిలే అవుతా ఉంది? అదే మనం కనిపెట్టాల్సింది. ఎందుకు ఈ మండల సర్వేయరు, ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళ మధ్య జాప్యం జరుగుతుంది ఏమిటనేది కనిపెట్టాలా. వాళ్ళకి ఏం కావాలో అడగాల ఫస్ట్. ఎంఆర్ఓ గారికి ఏం కావాలా, మండల సర్వేయర్కి ఏం కావాలా. ఆయన నేను లెక్క పెడితే ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతారు. ఫస్ట్ అయినా ఇది 2 ఏళ్ళ కింద 18/12 తారీఖు గ్రామ సభ ఎందుకు చెప్పినాడు. ఆయన క్లియర్ గా చెప్పినాడు దారి ఏర్పాటు చేస్తానని. అది జరిగిన వెంటనే ఆయనకి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఆర్డీఓగా ఒక ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక ఆయన ఇచ్చాడు. మళ్ళీ కూడా 2వ తారీఖు 2/2/26 తారీఖున ఆయన వద్ద పొలంలోకి వచ్చినాడు, అన్ని సర్వే చేశాడు, చూసినాడు. ఆయనకి ప్రమోషన్ వచ్చి అవుట్. మీ పొలానికి వెళ్ళాలంటే దారి ఖచ్చితంగా కొన్ని 50 సంవత్సరాల నుంచి ఉంటుంది దారి. చెప్పాలంటే వంక పక్కన 2 సంవత్సరాల నుంచి అడ్డుకట్ట వేస్తున్నాడు. అతను ఎస్టీ అని చెప్పి అందరినీ బెదిరిస్తున్నాడు. మండల సర్వేయర్లు, మండల రెవెన్యూ అధికారి అందరినీ బెదిరిస్తున్నారు. మనం లెక్క పెడితే ప్రమోషన్ మీద వెళ్ళిపోతారు.